తొందరగా రియాక్ట్ కాకండి. ఎందుకంటే ముందు ముందు పరిస్థితులు వేరే ఉంటాయి కాబట్టి మనం ఏదో ప్రమోట్ చేయడం కూడా చేస్తాం. అవన్నీ ఏం లేదు. మీకు తెలిసినప్పుడు ఏం చేయండి, చక్కగా అధికారులు ఫార్వర్డ్ చేయకండి, అధికారులకు చెప్పండి. మనకు అధికారులు మంచి సహకరిస్తారు. మనం చూస్తున్నాం 21 రోజులు మన ఎమ్మడే బందోబస్తు లేక పోలీసు వాళ్ళు పోయిన సంవత్సరం మనకు ఇవ్వలేవు, కానీ ఈ సంవత్సరం సీఏ గారు చొరవ తీసుకొని మనకు అందరూ కూడా రక్షణ ఉంచాడు. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది చెప్పంగానే వాళ్ళు క్లీన్ చేసి ప్రతి ఒక్క మన ఏదైతే ఇవన్నీ కార్యక్రమం అందరూ కూడా మనందరికీ సహకరించారు. మనకు అందరూ కూడా ముఖ్యంగా పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, మందిర కమిటీ కూడా మనం పోగానే మన ఇంతమందికి వాళ్ళు అల్పాహారం చేసారు. అది అంత చిన్న పని కాదు. ఒకరు చెప్తారు ఇంతమందికి పోతే 10,000 అవుతుంది ఒక దగ్గర పోతే. మనం ఒక దగ్గర స్టార్టింగ్ మనకి ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు 100 మంది ఉన్నాం. తర్వాత పెరుగుకుంటూ పోయినాం. సదాశివపేటలో కూడా మనం ఏదైతే కన్యకా పరమేశ్వరపూర్ పోయిన 500 మంది దాకా ఉన్నారు. మరి ఎంతమంది కూడా వాళ్ళ వసతి కల్పిస్తున్నారంటే వాళ్ళకి మనం చేసే కార్యక్రమం మీద నమ్మకము, ఆ యొక్క హనుమంతుని మీద నమ్మకంతో మనకు అందరికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అట్లా మనం కూడా రేపు జరగబోయే కార్యక్రమాలు అన్నింటిలో కూడా ప్రతి ఈ మందిరం ఆ మందిరం అని కాకుండా ప్రతి ఒక్క మందిరానికి మనం సమయం ఇచ్చి మన సాంప్రదాయం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ఏ విషయం తెలిసినా మీరు ముందే డైరెక్ట్ గా ఇది కాకుండా ఫార్వర్డ్ చేయకుండా అధికారులకు చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమం ఏదైనా మన మీద ఎవరన్నా ఏదో పుస్తకంలో పెట్టినట్టు వీడియో చక్కగా సీఎస్ అని చెప్పేసి సార్ ఇట్లా జరిగింది మీరు చూడండి, వాళ్ళు రియాక్ట్ కాకపోతే మనం రియాక్ట్ అవుతాం. చాలా విషయాలు మనని ఇప్పటిసారి గందరగోళం నిండడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా దాని విషయం లోపల ముందుకు పోకండి. ఎవరుంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. అదే విధంగా అధికారులకు చెప్తాం. ఇప్పటిసారి ఈ యొక్క జాగ్రత్తలు అందరూ కూడా పాటించాలి. రేపు జరగబోయే కార్యక్రమాలు అందరూ ఈ నగర సంకీర్తనలో కూడా మనం చేసిన 3 ఉత్సవాలు పాల్గొన్నాం. ఉగాది అయింది, శ్రీరామనవమి అయింది, రేపు హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమం. అంటే మనకి ఇన్ని కార్యక్రమాలు ఈ 21 రోజుల్లో కలిసి వచ్చినాయి. అందరం కూడా పాల్గొన్నాం. ఈ నగర సంకీర్తనతో అంటే ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతమైందని ప్రతి ఒక్కరి మాట, నా మాట కాదు. ఏ కార్యక్రమం చేసినా నగర సంకీర్తనతోనే ఇంతమందికి ఏ కార్యక్రమం చేసినా చేస్తుందని అనుకుంటున్నాం. ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగిస్తామండి. ఇది ఒక్కరు చేస్తున్నది కాదు, మీ అందరి సహకారంతో జరిగిన కార్యక్రమం. నేనేదో ముందుకు కాదు పని చేస్తాను, కానీ మీరు అందరూ కూడా సహకరించిన కార్యక్రమం లోపల ఇంతమంది జమ కూడాలంటే అంత ఇప్పుడు ఏదైనా చిన్న మీటింగ్ పెట్టాలంటే ఏముందని అడుగుతారు. కానీ ఇంతమంది ఏమనుకుంటే టైంకి 8:15 అంటే ప్రతి ఒక్కరు తెలుసు 8:15 స్టార్ట్ చేస్తారండి. ఏ ఒక్కరి కోసం వెయిట్ చేయకుండా మన ఇంకా ముందు ఏ కార్యక్రమం కూడా ఏ గుడిలో కూడా మనం ఒక సమయం చెప్తే ఆ సమయం స్టార్ట్ చేయండి. ఈ విఐపీ వస్తుందా, ఆ పెద్ద మనిషి వస్తున్నా ఆలోచన చేయకుండా ఏమైపోతుంటే రేపు పొద్దుగా వాళ్ళకి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. అలా కరెక్ట్ టైం స్టార్ట్ చేస్తారు. మనం లేట్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు లేట్ చేసుకుంటాం. మనం ఒకసారి చేసి పెడతాం, వాళ్ళే వచ్చేస్తారు, టైంకి వచ్చేస్తారు. మనం అనుకున్న సమయానికి ప్రారంభం చేయాలి. ఏ కార్యక్రమం అయినా సరే హిందూ కార్యక్రమాల లోపల ప్రతి ఒక్కరిని గుర్తించుకోండి. అందరూ కూడా ప్రతి మందిరం లోపల ఏ కార్యక్రమం ఉన్నా మనం టైం చెప్తాం, ఆ టైం స్టార్ట్ చేయాలి. ఎవరు రాకపోతే ఒక్కరోజునా సరే హనుమాన్ చాలీస నేను ఒక్కరిని కూర్చొని స్టార్ట్ చేయాలి. మందిరం లోపల ఎవరు రాకపోతే టైం కోసం స్టార్ట్ చేయాలి. ఇది తెలిసిపోయింది ఏంటంటే కరెక్ట్ 8 గంటలకు 7 గంటలకు స్టార్ట్ చేస్తాడు ఆయన. 7 గంటలకు పిల్లలు తక్కువ చెప్పి వస్తుంది. 7 గంటలకు 1 సెకండ్ ఆగకుండా హనుమాన్ చాలీస స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం కూడా 8 బాగుంటాం, 8 బాగు 1 సెకండ్ ఆగినా అంటాం ఎవరి కోసం మనం కూడా. అట్లా మనం కూడా రేపు జరగబోయే కార్యక్రమాలు అన్ని విధాలు చేయాలి. రేపు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనండి. మీ అందరూ కూడా ఇంతమంది సహకరించినాక అందరూ కూడా పాదాభివందనం సమర్పిస్తున్నా. రేపు జరగబోయే కార్యక్రమం